హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఈరోజు చామదుంప ఫ్రై చేస్తున్నానండి. ఇది మనకి హెల్త్కి చాలా మంచిదనమాట. ఎముకల్లో గుజ్జు అది అరిగిపోయిన వాళ్ళు, బోన్స్ అవి వాటి మధ్యన మనకి మోకాళ్ళు వాటి మధ్యలో గుజ్జు అది అరిగింది అంటారు కదండి. అలా ఉన్న వాళ్ళు ఇలాంటి చామదుంప ఫ్రై చేసుకొని అప్పుడప్పుడు తిన్నారంటే మనకి ఆ బోన్స్లో ఆ గుజ్జు అనేది మంచిగా సెట్ అవుతుందన్నమాట. ఇది ఒక రకంగా నాన్ వెజ్ ఐటెం టైప్లో ఉంటుందండి. వెజ్ ఐటెం కంటే క్రంచీగా మనం తినటానికి కానీ పప్పుచారులు, రసంలో సైడ్ డిష్గా, చట్నీస్లో నంచుకోవటానికి, లేదు అంటే ఉత్త ఈ చిప్స్ లాగా కూడా తినచ్చు అనమాట. ఈ చామదుంపల ఫ్రై తెలంగాణ, తమిళనాడు అలా మంచి ఫేమస్ రెసిపీ అనమాట. దీనికి కావాల్సిన చామదుంపలు ఫస్ట్ బాయిల్ చేసి పైన తొక్కు తీసేసి పీలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్లో ఆయిల్ వేసుకొని బాగా డీప్ ఫ్రై అయ్యాక, ఆయిల్ ఫ్రై అయ్యాక ఇలా చిన్న చిన్న చామదుంపలు అయితే అలానే వేసి వేపుతానండి. కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా, వాటినైతే చిన్న పీసెస్ లాగా కట్ చేసి రౌండ్ చక్రాల్లాగా అవి ఆయిల్లో, మనకి ఆయిల్ అనేది బాగా ఎక్కువ మంట ఎక్కువగా ఉండాలన్నమాట. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇవన్నీ వేశాక ఒక్కసారి మంట తగ్గించేసేయండి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయంటే ఆ నురుగంతా ఆరిపోయి ఆయిల్ మనకి ప్లెయిన్గా కనిపిస్తుంది. ఆ టైంలో రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి గులాబ్ జాము ఎలా ఫ్రై అవుతుందో ఆ విధంగా మొత్తం ఈక్వల్గా ఫ్రై అవుతాయన్నమాట. ఇలా 1 by 1 ఉన్న చామదుంప ముక్కల్ని అన్నిటినీ అయితే ఫ్రై చేసుకొని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ముందు ఇలా 1 by 1 గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అన్నీ కలెక్ట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వీటికి ఎలా మసాలా అది వేసుకుంటాను. సింపుల్, ఈజీ అండ్ హెల్తీ ఫ్రై అనమాట. ఈ డీప్ ఫ్రై ఏదైనా కూడా మనకి కొంచెం అన్హెల్దీ అనే చెప్పచ్చండి. బట్ అప్పుడప్పుడు మనం ఇంట్లో చేసుకొని తింటే అది అన్హెల్దీ అయితే కాదనమాట. ఎందుకంటే ఎక్కువగా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి బయట తినే ఫుడ్ అనమాట. అవి మళ్ళీ తినటం వలన ఏంటంటే మనకి అప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా రావచ్చు. బట్ మనం ఎప్పుడో ఒకసారి చేసే మంత్లీ వన్స్ ట్వైస్ చేసుకునే డీప్ ఫ్రై ఐటమ్స్ మనం హెల్తీగా నూనె కొత్త ఆయిల్ ప్యాకెట్ పోసి అలా చేస్తాం కాబట్టి హెల్తీ ఉంటుందండి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక కొత్తిమీర కొంచెం ఫ్రై చేసి వేశాను. తర్వాత సాల్ట్, ఇది బ్లాక్ సాల్ట్ అనమాట. టేస్ట్ ఇది బాగా పెంచుతుంది అనమాట, ఇది ఒక్కటి. తర్వాత కారం వేసుకోవాలి. మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయటం లేదు. ఇవన్నీ ఒక్కసారి వేశాక బాక్స్ని మొత్తం ఇలా పైకి కిందకి అనాలండి. మొత్తం అయితే ఆ ఉప్పు, కారం, ఆ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఆ చామదుంపల ఫ్రైకి అయితే పడుతాయి అన్నమాట. వేడి మీద ఆయిల్లోంచి తీయగానే ఇలా చేశాక కొంచెం మూత పెట్టకుండా అలా బాక్స్ని అయితే ఒక 1/2 hour వదిలేసేయండి. తర్వాత మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో అయినా స్టోర్ చేసుకొని డైలీ కూడా తినచ్చు. ఈ చామదుంపల ఫ్రై పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో టేస్టీగా నచ్చుతుందండి. ఒక్కసారి అయితే ట్రై చేసి టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.